కేవలం ఒక జేసీబీ పెట్టి కందకాలు తవ్వి పాకిస్తాన్ కు వెళ్లే ఆ ప్రవాహాన్ని డైరెక్ట్ గా ఈ కాలువలోకి మళ్లించారు. చుట్టూ మంచు కొండలు ఉంటాయి, కానీ తాగడానికి వ్యవసాయానికి చుక్క నీరు దొరకదు. లడఖ్ ప్రాంతంలో పరిస్థితి ఇలాగే ఉంటుంది. లడఖ్ అనేది ఒక కోల్డ్ డెజర్ట్. అక్కడ వర్షాలు చాలా తక్కువ. కొండల మీద ఉన్న మంచు కరిగితేనే వాళ్లకు నీళ్లు. లేహ్ ప్రాంతం దగ్గర స్టోక్ అనే గ్రామం ఉంది. అక్కడి మంచు కరిగిన నీరంతా ఒక ప్రవాహంలా వెళ్లి నేరుగా సింధు నదిలో కలిసిపోయి ఆ తర్వాత పాకిస్తాన్ వెళ్లిపోయేది. కానీ ఇక్కడే మన అధికారులు ఒక అద్భుతమైన ప్లాన్ వేశారు. ఈ నీరు వెళ్లే దారికి దగ్గరలోనే 43 కిలోమీటర్ల పొడవైన ఇగుఫే అనే కాలువ ఉంది. దీన్ని ఎప్పుడో కట్టారు, కానీ అందులో చుక్క నీరు లేదు. ఇంకేముంది, అధికారులు కేవలం ఒక జేసీబీ పెట్టి కందకాలు తవ్వి పాకిస్తాన్ కు వెళ్లే ఆ ప్రవాహాన్ని డైరెక్ట్ గా ఈ కాలువలోకి మళ్లించారు. దీనికోసం ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు పెట్టలేదు, ఎలాంటి డ్యాంలు కట్టలేదు. కేవలం కాస్త మట్టి తీసి దారి మార్చారు అంతే. ఈ చిన్న ఐడియా వల్ల ఏమైందో తెలుసా? రోజు పాకిస్తాన్ కు వెళ్లిపోతున్న దాదాపు 90 మిలియన్ లీటర్ల అంటే 9 కోట్ల లీటర్ల స్వచ్ఛమైన నీరు ఇప్పుడు లడఖ్ రైతుల సొంతమైంది. దీని వల్ల అక్కడున్న 12 గ్రామాల్లోని దాదాపు 1000 ఎకరాల బంజరు భూమి ఇప్పుడు పచ్చటి వ్యవసాయ భూమిగా మారబోతోంది. ఇది విన్నాక కొంతమందికి ఒక డౌట్ రావచ్చు, ఇలా నీళ్లు ఆపేస్తే పాకిస్తాన్ తో చేసుకున్న ఇండస్ వాటర్ ట్రీటీకి ప్రాబ్లం అవుతుందా అని. అస్సలు కాదు. ఎందుకంటే ఆ నీరు సింధు నదిలో కలవక ముందే మనం వాడుకుంటున్నాం. పైగా ఆ నది నీటిపై మనకున్న వాటాని మనం వాడుకునే హక్కు మనకు ఎప్పుడూ ఉంది. లక్షలు కోట్లు ఖర్చు పెట్టకుండానే కేవలం ఆలోచనతో 9 కోట్ల లీటర్ల నీటిని కాపాడిన మన అధికారుల ఐడియా చూసాక మీకేమనిపించింది? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో ఖచ్చితంగా చెప్పండి. మన అధికారుల తెలివికి హ్యాట్స్ ఆఫ్ చెబుతూ ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. జై హింద్.